అమ్మకి ఇలా జరగడం వెనక కారణం ఎవరనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నావు. అదేమంత ఈజీ కాదు. నీకు తెలీదు రాఘవ్, నా గుండెల్లో పెద్ద భారం దిగిపోయినట్టుంది ఇప్పుడు. నాకు అనిపించింది మీరేదో ఫీల్ అయి ఉంటారేమో అని. నేనెవరిని ఏమీ అడగకుండా, ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఇంటికి పోలీసుల్ని పిలిపించాను. లేదు, నిజానికి నువ్వు చాలా కరెక్ట్ పని చేసావు రేఖ. లేదంటే కల్ప్రిట్ ఎవరైనా సరే వాళ్ళు చాలా జాగ్రత్త పడిపోతారు అండ్ ఆ శాంపిల్ని తారుమారు చేయడానికి ప్రయత్నిస్తారు కూడా. సో నువ్వు మంచి పని చేసావు, ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టించి. అన్నయ్య, అన్నయ్య మామ్ మనల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయారు? చిన్నప్పుడు వెళ్ళిపోయింది సరిపోలేదా ఏంటి? మళ్ళీ ఇప్పుడు మనల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయారు? నువ్వేం దిగులు పడుకుని. ఈసారి అమ్మ ఎక్కువ రోజులు ఏం మనకు దూరంగా ఉండదులే. తను వెంటనే తిరిగి వచ్చేస్తుంది. అసలైనా ఇంత టాలెంటెడ్ అండ్ తెలివైన కొడుకు ప్రతి తల్లి దగ్గర ఉంటారా ఏంటి? అమ్మకి తెలుసు తను లక్కీ అని. అండ్ మా అమ్మ గోల్డెన్ ఛాన్స్, తను ఈజీగా వదులుకోదులే. చూస్తుండు. నేను కాఫీ తీసుకొస్తాను. ఏమైంది ఉన్నాయి? అంతా ఎంత మారిపోయిందో కదనయ్య. ముందు నేను ఇక్కడ ఉండేటప్పుడు నాకు నేనే ఒక ప్రిన్సెస్ లా అనిపించేది. ప్రపంచం మొత్తం నా గుప్పెట్లో ఉన్నట్టుండేది. కానీ ఇప్పుడు చూడు, అన్ని నా గుప్పెట్లో నుంచి ఎలా జారిపోతున్నాయో. ఏ ఉన్నదైతే ప్రపంచం మొత్తం తన పాదాల దగ్గర ఉంది అనుకునేదో, ఈ రోజు తను ప్రతిరోజు తన జీవితంలో కొత్త కొత్త సమస్యలతో పోరాడుతోంది. మొహం కోమలో ఉంది. ధ్రువ్ ఎప్పుడూ కోపంగానే ఉంటాడు, ఎందుకంటే తనకి జాబ్ దొరకట్లేదు. పైగా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటావా అన్నయ్య? ఇంకా అడగక్కర్లేదు. అండ్ నా ఇన్లాస్ అయితే నీ దగ్గర ఒక్క పైసా కూడా తీసుకొనివ్వరు అన్నయ్య. కమాన్ ఉన్ని, మనం ఇలా ఓడిపోయామని అనుకోకూడదు. మనం పాజిటివ్గా ఆలోచించాలి. అన్నయ్య, ఇవన్నీ ఎలా పాసిబుల్ చెప్పు? ఉన్ని, అమ్మ తిరిగి వస్తుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక ధ్రువ్ జాబ్ విషయానికి వస్తే నేను ఆ నిర్ణయం ముందే తీసేసుకున్నాను. ధ్రువ్కి నేను నా కంపెనీలోనే జాబ్ ఇస్తాను. రియల్లీ అన్నయ్య? నువ్వు ధ్రువ్కి హెల్ప్ చేస్తావా? ధ్రువ్ కోసం కాకపోయినా నీ కోసమైనా చేస్తాను కదా. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండడానికి ధ్రువ్ సంతోషంగా ఉండడం చాలా అవసరం కదా. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. కొంచెం రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. నువ్వు ధ్రువ్తో ఎప్పుడు మాట్లాడతావు అన్నయ్య? అస్సలు మాట్లాడను. ఎందుకంటే నేను మాట్లాడితే తను ఖచ్చితంగా ఆ జాబ్ ఎప్పటికీ తీసుకోడు. నిజానికి తనకి ఎలా అనిపిస్తుందంటే తన పొండు మీద నేను ఏదో కారం చల్లుతున్నట్టు. తనకు ఉపకారం చేసేది నువ్వు. తనకు అర్థమయ్యేలాగా చెప్పి ఈ జాబ్లో జాయిన్ అయ్యేలా చూడు. సరే అన్నయ్య. అమ్మ నన్ను రఘు అని పిలిచింది. 13 ఏళ్ల తర్వాత ఆ పేరుతో పిలిచింది. తనేదో ముఖ్యమైన విషయం చెప్పడానికి టెర్రస్ మీదకి రమ్మంది. మీరు మాకేం చెప్పాలనుకున్నారు నర్మదా ఆంటీ? అండ్ మిమ్మల్ని ఎవరు ఆపాలనుకున్నారు? మీరు ఎవరి గురించి నిజం బయట పెట్టబోయారు? ఈరోజు నువ్వు నన్ను ఫోర్స్ చేసావు కదూ నా జుట్టు ఇవ్వడానికి. అది చాలా తప్పు. అండ్ దీనికి పనిష్మెంట్ నీకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఏం చూస్తున్నావు? మామ్తో ఉన్న ఫొటోస్ అన్నయ్య. ఉన్ని, నీకు తెలుసా అమ్మ రేఖని క్షమించేసింది. నిజంగానా? అమ్మ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంది. రేఖ తన వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయదు అని. అన్నయ్య, నాకేం తెలీదు. నేను కూడా మామ్ కూతుర్నే, కానీ నాకు మామ్కున్నంత పెద్ద మనసు అయితే లేదు. నా మనసులో రేఖావదిన మీద కోపం, ద్వేషం రెండూ ఉన్నాయి. ఆ కోపం అండ్ ద్వేషాన్ని ఫినిష్ చేసేయలేవు.
కానీ కొంచెం తగ్గించుకోవచ్చు కదా మీ అన్నయ్య కోసం. సరే అన్నయ్య, ఐల్ ట్రై. సారీ, కొంచెం లేట్ అయిపోయింది. రాఘవ్ కొంచెం హెల్ప్ చేయరా నాకు? ఏం పర్వాలేదు వదినా. ఉన్నతి నాతో ఏం పర్వాలేదండి. మీరు ఉన్నతికి ఏమైనా చెప్పారా ఏంటి? లేదే. యక్! ఏంటిది? ఏమైంది ఉన్ని? నన్ను అడుగుతావేంటన్నయ్య? ఆవిడ్ని అడుగు. మీరు కాఫీలో విషం వేశారు కదా, చెప్పండి. ఏంటి? లేదు ఉన్నతి. అయితే కాఫీ ఇలా ఉండదు వదినా. రిలాక్స్ ఉన్ని, నన్ను టేస్ట్ చేయి నువ్వు. చూసావా అన్నయ్య, అందుకే నేను నీతో ముందే చెప్పాను. ఏమైంది రాఘవ్? రేఖ, ఇందులో షుగర్కి బదులు సాల్ట్ ఉంది. రాఘవ్, నేను కాఫీలో ఉప్పు ఎందుకు వేస్తాను? ఎందుకంటే మీరు నన్ను హేట్ చేస్తున్నారు అండ్ ఇంకా కోరుకుంటున్నారు నేను ఈ ఇంట్లోకి అసలు రాకూడదని. ఉన్ని, ఇది చాలా చిన్న విషయం. లేదు రాఘవ్, నాకు చాలా బాగా గుర్తుంది. నేను పంచదార వేసాను, ఉప్పు వేయలేదు. మరేం పర్లేదు రేఖ, మనందరం స్ట్రెస్లో ఉన్నాం, పొరపాట్లు జరుగుతుంటాయి. వావ్ అన్నయ్య, ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మీ ఉన్ని కాఫీలో పంచదారకి బదులు ఉప్పు వేశారు అండ్ నువ్వు ఒక్కసారిగా బెస్ట్ అండ్ అండర్స్టాండింగ్ హస్బెండ్ రోల్ ని ప్లే చేస్తున్నావా? అన్నయ్య, ఈవిడ నిన్ను నీ వాళ్ళ నుంచి దూరం చేయాలనుకుంటున్నారు. చాలా వరకు ఈవిడ సక్సెస్ అయ్యారు కూడా. అండ్ ద బెస్ట్ పార్టీస్ ఈవిడకి నీ ఫుల్ సింపతి ఉంటుంది. అసలు అసలు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? నీలాంటి అమ్మాయిలకి కేవలం ఒకే వర్డ్ సూట్ అవుతుంది, అదే గోల్డ్ డిగ్గర్. మీలాంటి అమ్మాయిలు డబ్బున్న అబ్బాయిల్ని వలలో వేసుకుని వాళ్ళని కంట్రోల్ చేస్తూ పవర్ ఆపుని, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ విషయం ఎలా మర్చిపోతున్నావు? రేఖ ఇక్కడ నీ సంతోషాల కోసం గ్యారంటీగా ఉంది. నేను తన ముందు షరతులు పెట్టాను, నా గ్యారంటీ టైప్ భార్య అవ్వాలని, నీ సంతోషాల కోసం. చూడు నీ, నాకు తెలుసు నువ్వు కంగారు పడుతున్నావు, టెన్షన్లో ఉన్నావని. అండ్ నువ్వు ఆ స్ట్రెస్ తీసుకొచ్చి ఇక్కడ చూపించడం ఇది కరెక్ట్ కాదు కదా. ఇంకొకరి క్యారెక్టర్ని వేలెత్తి చూపించడం కూడా కరెక్ట్ కాదు. నేను అసలు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఇది నా అన్నయ్య, నా మామూలు ఇల్లు కాదు. ఇప్పుడు ఇది నీ భార్య రేఖా చౌదరి సూర్యవంశీ ఇల్లు. ఆగు రేఖ, ప్రస్తుతం నీ కోపంలో ఉంది. తను ఏం మాట్లాడినా కొంచెం కూడా యూజ్ ఉండదు. రాఘవ్, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కాఫీలో పంచదారకి బదులు ఉప్పేలా వచ్చింది. మరేం పర్లేదు రేఖ, ప్రస్తుతం నీ మైండ్ అండ్ మనసు రెండు అమ్మ ఆలోచనల్లో ఉన్నాయి. పొరపాట్లు జరుగుతాయిలే. పోన్లే, ఇప్పుడు మనం వెయిట్ చేయాల్సిందల్లా పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏం బయటపడుతుందో ఏంటో. ఈలోగా నేను అమ్మని చూసొస్తాను. సారీ ఉన్నతి, కానీ ఇది నేను కావాలని చేయలేదు. పూర్ణిమ ఇక్కడ రా. పూర్ణిమ ఇక్కడ కూర్చో, నేను నిన్ను ఒకటి అడగాలి. కూర్చో కూర్చో కూర్చో. పూర్ణిమ, నీకు తెలుసు కదా నేను మంచివాడిని కాదని. వీరేంద్ర గారు, మీరు ఎందుకు అయ్యో పూర్ణిమ, ముందు నేను చెప్పేది విను. నేను మంచి మనిషిని కాదు అంటే నేను రాఘవ్ కంటే మంచి మనిషిని కాదు కదా, అంతేగా?